సహాయకరంగా దేవుని వాక్యం నుండి ఒక వాక్యం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడు ఈ వాక్యాన్ని పిలిచి మనందరి కొరకే పంచిపెట్టిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగంలో తన శిష్యులకు మరియు తన ఎదుకు వచ్చిన వారికి మాటలు ఆయన చెబుతూ ఉంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకునని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కేవలం మనం అడిగితే చాలు. ఆయన వద్ద ఉన్నాయి కనుక ఆయన ధైర్యంగా మనకు చెప్తూ ఉంటున్నాడు. మీరు అడగండి, నేను మీకు ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో కూడా మనుషులు ఎవరైతే ఇవ్వగలరో వారు మాత్రం నేను ఇస్తానని చెప్పగలుగుతారు. ఎవరైతే ఉంటుందో వారు ఇస్తానని చెప్పగలుగుతారు. అలాగనే ఆ పరలోక దేవుడు, సృష్టికర్తని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొద్ద సమస్తం ఉన్నాయి కనుక తన ధైర్యంగా తన ప్రజలకు చెప్తూ ఉంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకునని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమై మనము అడగాలని దేవుడు కోరుచుంటున్నాడు. ఆయన ఇయ్యగల శక్తి సామర్థ్యం గల దేవుడని నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుడు సెలవించిన ప్రకారంగా మనము అడిగే ముందు ఆయన ఇచ్చే సామర్థ్యం గల దేవుడని మనం నమ్మి ఆయన అడిగినప్పుడు మనం పొందుకునే వారంగా ఉంటున్నాం. ఆయన గురించి దేవుని వాక్యంలో కొన్ని మాటలు చదువుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయము ఆయన ఏమై ఉన్నాడో కొన్ని మాటలు చదువుకున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలని ఆ దేవాదేవుడు మనల్ని అడగమనే సెలవిచ్చే ఆ దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజిస్తూ వచ్చాడు. ఆయన మాట చేత ఆయన భూమి ఆకాశాలను ఆయన సృజిస్తూ వచ్చాడు. ఈ 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. ఆదికాండము ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తము వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. ఆ దేవాదేవుడు ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేస్తూ వచ్చే కేవలం తన నోటి మాట చేత సృష్టిలో ఉన్న యావత్తును కలిగజేసిన దేవుడై ఉంటున్నాడు. సర్వమునకు ఆయన అధికారి అయి ఉంటున్నాడు. సర్వము ఆయనదే ఉన్నవి. ఇదే 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపముందు నరుని సృజించెను, దేవుని స్వరూపముందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆ దేవాదేవుడు సృష్టినే కాదు నరుని కూడా దేవుడు సృజించిన వాడై ఉంటున్నాడు. నిన్ను నన్ను మనుషులందరినీ కలిగజేసిన దేవుడు సృష్టిలో ఉన్న సమస్త సమూహమును, జలచరాలను, పశువులను, చెట్లను, సమస్తాన్ని కలిగజేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రం కలిగజేసిన దేవుడు మనకు చెప్తూ ఉంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి వెదుకుడి మీకు దొరుకును, తట్టు తీయబడిన అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నేను ఆ జీవితంలో ఆయన శక్తి సామర్థ్యాన్ని మనం ఎరిగి మనం అడిగినప్పుడు మనం పొందుకునే వారంగా ఉంటున్నాం. ఆయన సమస్తము ఆయన ఏందే ఉన్నవి. ఇదే కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన యందు సృజించబడును. సర్వమును ఆయన ద్వారాను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలు. అపొస్తలుడైన పౌలు తాను ఈ పత్రిక రాస్తూ ఆయన సెలవిస్తుంది, దేవుడు ఏమై ఉన్నాడో ఆయన అదృశ్య దేవుడు స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంబుతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని అపొస్తలుడైన పౌలు సెలవిస్తుంటున్నాడు. సమస్తము, ఈ లోకము పరలోకము, ఈ లోకమున సర్వ సృష్టి యావత్తును ఆయన ద్వారానే కలిగినవి. ఆయనకు ముందుగా ఏదీ లేదు. ఆయన ద్వారానే సమస్తము కలిగినాయి. ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. కనుక నా జీవితంలో మనము ఆయనను అడిగేటప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గొప్పతనము మనం ఎరిగిన వారమై, ఆయన మనల్ని కలిగజేసిన దేవుడని, సృష్టిని కలిగజేసిన దేవుడని మనం ఎరిగిన వారమై ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనను అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. నా జీవితంలో మన పిల్లల విషయమై మనము చెడ్డవారమైండు కూడా మన పిల్లలకు మనం వాళ్ళు అడక మునిపే మనం ఇవ్వాలని మనం అనేక మార్లు తలంచేవారం. ఆ దేవాదేవుడు నా కొరకై ఆ కలవరిశిలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మంచి కాపురిగా ఉంటున్నాడు. మనమైతే ప్రాణం పెట్టలేదు, కానీ నా నిమిత్తమై తన ప్రాణాన్నే, తన సొంత ప్రియ కుమార్నే మన కొరకు అనుగ్రహించాడు. ఈ లోకంలో చిన్న చిన్న అక్కర్లు భూ సంబంధమైనవి ఆయన 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 నిజంగా ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మనము ఇట్టి సత్యాన్ని ఎరిగిన వారమై దేవుని మనము అడిగినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మనకు జవాబు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా మన పితరులు కొందరు వారు ప్రార్థించి వారు పొందుకుంటూ వచ్చారు. దేవుని శక్తిని వారు ఎరిగిన వారై వారు పొందుకుంటూ వచ్చారు. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు చదవండి. బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చు, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాణ్ణి యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇక్కడ సందర్భం తెలుసు, హన్నా తను గొడ్రాలుగా ఉంటున్నది. తన పిల్లల విషయమై దేవుని వద్ద మొరపెడుతూ వచ్చేది. తను దేవుని శక్తిని ఎరిగి తను ప్రార్థిస్తూ వచ్చేది. దేవుడు ఏమైనాడో ఆయన మాత్రమే మనకు గర్భఫలాన్ని ఇస్తాడని ఆయన ఆ హన్నా ఎరిగినదై, ఆయన శక్తిని ఎరిగినదై తను ప్రార్థిస్తూ వచ్చింది. ఇక్కడ కీర్తన గ్రంథము 127 అధ్యాయము, కీర్తన గ్రంథము 127 అధ్యాయము 3వ వచనం చదవన్నా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ సత్యాన్ని హన్నా ఎరిగినదై ప్రభునేసు ఆ దేవాదేవుడు ఆయన కుమారుని అనుగ్రహిస్తాడని, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమని ఈ సత్యాన్ని ఎరిగినదై హన్నా దేవునికి మొరపెడుతూ వచ్చింది. తప్పక దేవుడు తన ప్రార్థన అంగీకరిస్తాడని, తన కుమారుని అనుగ్రహిస్తాడని దేవుని యందు తను ప్రార్థిస్తూ వచ్చింది. ఆ రీతిగానే 20 వచనం చదవన్నా. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 20 వచనం. గనుక
హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుని వీరిని అడిగితుననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. తను ప్రార్థించి దేవుని యొద్ద నుండి తను కుమారుని పొందుతూ వచ్చింది. దేవుని యొక్క శక్తిని తను ఎరిగినదై తన జీవితంలో దేవునికి ప్రార్థించినప్పుడు, తన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన గర్భఫలం ఇచ్చేది ఆయనని, కుమారులు అనుగ్రహించేది ఆయనని ఆ దేవాదేవునికి మొరపెడుతూ తన జీవితంలో తాను పొందుకుంటూ వచ్చింది. నా జీవితంలో హన్నా వలె తాను సత్యాన్ని ఎరిగినదై విశ్వాసంతో దేవునికి మొరపెట్టినప్పుడు తను గర్భఫలాన్ని పొందుతూ వచ్చింది, తన కుమారుని పొందుతూ వచ్చింది. ఆ రీతిగానే ఇక్కడ సొలొమోను మహారాజు చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము దావీదు తన తర్వాత సింహాసనము తను అధిరోహించిన వాడే సొలొమోను మహారాజు తాను దేవునికి ఈ రీతిగా ప్రార్థిస్తూ వచ్చాడు. 3వ అధ్యాయము 7వ వచనం చదవనా? నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశం తనిఖీ చేయుట అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకం గల హృదయం దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. దీర్ఘాయునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితి. చాలన్న వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. సొలొమోను మహారాజు పరిపాలించేదానికి తనకు బుద్ధి జ్ఞానం దయచేయమని దేవుని అడుగుతూ వచ్చాడు. తన జీవితంలో దేవుడు మాత్రమే బుద్ధి జ్ఞానం అనుగ్రహిస్తాడని, పరిపాలించటకు శక్తి సామర్థ్యం అనుగ్రహిస్తాడని సొలొమోను మహారాజు ఎరిగినవాడై దేవునికి తాను మొరపెడుతూ వచ్చాడు. దేవుని యొక్క శక్తిని ఎరిగినవాడై ఇక్కడ రాయబడింది కదా, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములై ఉన్నవి. చాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే, ఆ దేవాదేవుడు ప్రభునేసుక్రీస్తు వారిందే గుప్తములై ఉన్నవని సొలొమోను మహారాజు ఎరిగిన వాడే ఆ దేవాదేవునికి మొరపెడుతూ వచ్చాడు. ఆ రాజ్యాన్ని, ఆ ప్రజలను పరిపాలించడానికి నాకు శక్తి చాలదని, జ్ఞానం చాలదని, బుద్ధి చాలదని దేవునికి మొరపెడుతూ వచ్చాడు. దేవుడు తన యొక్క ప్రార్థన తను ఆలకిస్తూ వచ్చాడు. 12వ వచనం చదవనా? మొదటి రాజులు. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. చాలను. చూడండి, సొలొమోను మహారాజు తాను ప్రార్థిస్తూ వచ్చాడు. తాను ప్రార్థించిన వాటిని కాకుండా మరి ఒకటి కూడా ఐశ్వర్యాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఘనతను కూడా దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఘనత కూడా నన్ను గణపరచువాడు, నేను గణపరుస్తానని ఆ దేవాదేవుడు సెలవిస్తూ వచ్చాడు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆ దేవుని యందే గుప్తంలో ఉండవని ఆ సొలొమోను మహారాజు ఎరిగిన వాడై దేవునికి మొరపెడుతూ వచ్చాడు. తన ప్రార్థన అంగీకరించబడింది.
తాను పొందుకుంటూ వచ్చాడు. నా జీవితంలో ఇటు సత్యాన్ని మనం ఎరిగిన వారమై కేవలము యాంత్రికంగా మనం ప్రార్థించడం కాకుండా ఆయన మన నిమిత్తమై మన కొరకు సర్వ సృష్టిని కలిగజేశాడు, మనను కలిగజేశాడు. అంతేకాకుండా మనం తప్పి దేవునికి దూరం అయిపోయినప్పుడు మనం రక్షించిన కొరకై తిరిగి తండ్రితో సమాధానపరచు కొరకై ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో అల్పమైనవి స్వల్పమైనవి మన అక్కర్లు ఆయన తప్పక మనకు దయచేసే దేవుడు, మనకు అనుగ్రహించే దేవుడు. మనం ప్రార్థించినప్పుడు తప్పక మనకు మన మనవి ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. హిజ్కియా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూడండి, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము. అష్షూరు రాజు తను యూదా దేశాన్ని ఆ ప్రాకారములన్నింటిని పట్టుకున్నప్పుడు తను హిజ్కియా కూడా మొరపెడుతూ వచ్చాడు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం చదవన్నా. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి చాలన్న. తను ఎందుకు తన బట్టలు చింపుకున్నాడంటే, ఎందుకు తను గోనెపట్ట కట్టుకున్నాడంటే 18వ అధ్యాయం రాయబడింది. 18వ అధ్యాయము 13వ వచనం రాయబడింది. 13వ వచనం చదవన్నా. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారం గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా చాలున. యూదా దేశంలో ఉన్న ప్రాకారముల పట్టణములన్నిటి మీదకి వచ్చి ఆయన పట్టుకుంటూ వచ్చాడు. అక్కడున్న దేశాలన్నింటినీ ఆయన స్వాధీనపరచుకోవాలని అష్షూరు రాజైన సన్హెరీబు వస్తూ వచ్చాడు. తను ఆ రీతిగా తను ఎంతగానో దేవుని సన్నిధికి హిజ్కియా తను వెళ్ళి తను ప్రార్థిస్తూ వచ్చాడు. తన ప్రార్థన కూడా చూడండి, 19వ అధ్యాయము 15వ వచనం రాయబడింది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. చాలను. తను అద్వితీయ దేవుడని, కెరూబుల మధ్య నివసించిన దేవుడని, ఆయన లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నాడని తాను ఈ సత్యాన్ని ఎరిగిన వాడై తాను దేవునికి మొరపెడుతూ వచ్చాడు. దేవుడు తన ప్రార్థన ఆలకించి, అంతేకాకుండా ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం రాయబడింది కదా, 11వ వచనంలో. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం చదవన్నా. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 12 కూడా చదవన్నా. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడు నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడు నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఇటు సత్యాన్ని హిజ్కియా కూడా తను ఎరిగిన వాడై, యెహోవా మాత్రమే రక్షకుడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రకటించిన వాడు నేనే, రక్షించిన వాడును నేనే. ఏ అన్య దేవత కూడా మీలో ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నా జీవితంలో ఏ రీతిగా హిజ్కియా ఇటు సత్యాన్ని గ్రహించిన వాడే దేవునికి మొరపెడుతూ వచ్చాడు. తన జీవితంలో తను ప్రార్థిస్తూ వచ్చాడు. తన బట్టలు చింపుకొని పట్టుకొని ఆయన కెరూబుల మధ్యను నివసించిన దేవుడని, భూమి ఆకాశము కలిగజేసిన దేవుడని, అద్వితీయ దేవుడని, లోకమందున సకల రాజ్యములు ఆయనవేని తను తెలుసుకున్న వాడే దేవునికి మొరపెడుతూ వచ్చాడు. దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి, ఇదే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 34వ వచనం చదవన్నా. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి
అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 1,85,000 మందిని హతం చేశాను. 1,85,000 మందిని హతం చేసిను. ఉదయమున జనులు లేచి చూడగా ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరంలో ఉండిరి. వారందరూ మృత కళేబరంలో ఉండి. చాలు. దేవాదేవుడు తన దూతను పంపించి 1,85,000 మందిని హతం చేస్తూ వచ్చాడు. ఆ పట్టణాన్ని కూడా కాపాడుతూ వచ్చాడు. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి తను ఆ పట్టణాన్ని కాపాడాడు. అంతేకాకుండా ఆ సైన్యాన్ని, అశ్షూరు రాజు యొక్క సైన్యాన్ని కూడా హతమారుస్తూ వచ్చాడు. ఇట్టి సత్యాన్ని నీవు నేను ఎరిగిన వారమై, దేవుడు మాత్రమే రక్షకుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన మాత్రమే రక్షించడానికి సామర్థ్యం గల దేవుడని, మన ప్రతి ఆపదల్లో, ప్రతి కష్టం, ప్రతి ఇరుకులో ఆయనకు మనం మొరపెట్టినప్పుడు తప్పక ఆయన మనం రక్షించే దేవుడు. ఆయన నిజముగా లోకరక్షకుడని యోహాను సువార్తలో రాయబడింది కదా. ఆయన తప్పక ఆయన లోకాన్ని రక్షించేవాడు, నిన్ను నన్ను రక్షించేవాడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమే, మనం ఆయనకు మొరపెట్టినప్పుడు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అంతే 20 అధ్యాయంలో కూడా రాయబడింది చూడండి. అదే 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించును. చాలు. చూడండి, హిజ్కియా తన జీవితంలో మరణకరమైన రోగం కలిగినప్పుడు తను దేవునికి మొరపెడుతూ వచ్చాడు. యెషయా ప్రవక్త తన యొద్దకు వర్తమానం పంపినప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని తనకు సెలవిచ్చినప్పుడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనే సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించును. తన జీవితంలో దేవునికి అనుకూలంగాను, అంతే ఆయన దృష్టికి అనుకూలంగాను, ఆయన సన్నిధిలో యథార్థ హృదయుడి సత్యంతో తను నడుచుకున్నట్లుగా తను చెప్తూ వచ్చాడు. నేను నా జీవితంలో ఇట్టి యథార్థ హృదయం కలిగి సత్యంతో ఆయన సన్నిధిని నడుచుకునే వారంగా ఉండాలి. ఆ రీతిగానే ఆయన దృష్టికి అనుకూలంగా మనం సమస్తం జరిగించినప్పుడు దేవుడు తప్పక కృపతో జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. ఈ హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించి కృపతో ఆయన దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. 6వ వచనం చదవను. 20 అధ్యాయం 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యం నీకు ఇచ్చేదను. 4వ వచనం చదవను. యెషయా నడివిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణం నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. చూడండి, తన ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. తను అంతేకాకుండా తనకు ఆరోగ్యం కలిగజేస్తూ వచ్చాడు. తనకు 15 సంవత్సరాల ఆయుష్ను కూడా పొడిగిస్తూ వచ్చాడు. ఆయన దృష్టికి తను అనుకూలంగా జీవిస్తూ వచ్చాడు. యథార్థ హృదయంతో జీవిస్తూ వచ్చాడు. సత్యంను అనుసరించి జీవిస్తూ వచ్చాడు. తద్వారా దేవుని యొక్క శక్తిని తను ఎరిగిన వాడే. దేవుని యొక్క వాక్యంలో తను ఇక్కడ రాయబడింది కదా, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో రాయబడింది చూడండి. నిర్గమకాండము
15వ అధ్యాయము 26వ వచనం చదవన్నా. నీ దేవుడైన యెహోవా వాక్కును నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. దేవాదేవుడే స్వస్థపరచు వాడని ఆయన ఎరిగిన వాడై తన దృష్టికి ఎవరైతే అనుకూలంగా జీవిస్తారో, ఆయన ఆజ్ఞలు గైకుంటారో, ఆయన కట్టలు అనుసరిస్తారో దేవుడు వారి జీవితంలో వారికి స్వస్థ అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఐగుప్తులో కలిగజేసిన రోగాలు ఏవి కూడా మీకు రానియనని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ హిజ్కియా కూడా తన జీవితంలో దేవుని దృష్టికి అనుకూలంగా జీవించి తద్వారా తన జీవితంలో ఆ మరణకరమైన రోగం నుంచి తను స్వస్థ పొందుతూ వచ్చాడు. అంతేకాకుండా 15 సంవత్సరాలు తన ఆయుష్కాలను తను పొడిగించుకుంటూ వచ్చాడు. ఇక్కడ కీర్తన గ్రంథము 65వ అధ్యాయము, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం చదవన్నా. సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్చున్నది. చూడండి, దేవుడు ఆయన సంవత్సరాన్ని దయాకిరీటం ఇచ్చేవాడుగా ఉంటున్నాడని తను ఎరిగిన వాడై దేవునికి తను మొరపెడుతూ వచ్చాడు. నా జీవితంలో దేవుని యొక్క శక్తి, ఆయన ఏమై ఉన్నాడో, సృష్టిని కలిగజేసిన దేవుడు, భూమిని ఆకాశాన్ని కలిగజేసిన దేవుడు, సృష్టిలో ఉన్న యావత్తును, జలచరాలను, చెట్లను, భూమిని సమస్తాన్ని కలిగజేసిన దేవుడు, ఆ రీతిగానే నిన్ను నన్ను కలిగజేసిన దేవుడు. ఆ అట్టి దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు తప్పక ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. మన అడుగుడి మీకు ఇవ్వండి అని దేవుడు సెలవిచ్చిన దేవుడు. మనం అడిగినప్పుడు మనకు తప్పక ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అట్లు హన్నా తను ప్రార్థించి తను పొందుకుంటూ గర్భఫలాన్ని పొందుకుంటూ వచ్చింది. అంతేకాకుండా సొలొమోను తన జ్ఞానాన్ని తను అడుగుతూ, బుద్ధి వివేకాన్ని అడుగుతూ వచ్చాడు, తాను కూడా పొందుకుంటూ వచ్చాడు. హిజ్కియా కూడా తన జీవితంలో తన రోగాన్ని బట్టి తను ప్రార్థిస్తూ వచ్చాడు, తను ప్రార్థించి స్వస్థ పొందుతూ వచ్చాడు. ఆ రీతిగానే ఆయుష్కాలాన్ని కూడా 15 సంవత్సరాలు తాను పొందుతూ వచ్చాడు. ఆ రీతిగా నా జీవితంలో ఇటు సత్యాన్ని మనం ఎరిగిన వారమై దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు, మనము విశ్వాసంతో తనకు మొరపెట్టినప్పుడు తప్పక మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆ రీతిగా రూతు కూడా బోయజ్ యొక్క కటాక్షం పొందుతూ వచ్చింది. ఆయన దృష్టికి, బోయజ్ దృష్టికి ఆయన అనుకూలంగా జీవిస్తూ వచ్చింది, దేవుని దృష్టి కూడా అనుకూలంగా జీవిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఎస్తేరు కూడా హేగో యొక్క దయను పొందుతూ వచ్చింది, అక్కడ ఉన్న ప్రజల యొక్క దయను పొందుతూ వచ్చింది, రాజు యొక్క దయను కూడా తను పొందుతూ వచ్చింది. తన జీవితంలో తను దేవుని దృష్టికి అనుకూలంగా జీవించిన వారు రూతు, ఎస్తేరు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా జీవించిన కారణాన్ని బట్టి రూతు అయితే బోయజ్ యొక్క కటాక్షం పొందింది, ఎస్తేరు దేవుని రాజు యొక్క దయను పొందుతూ వచ్చింది, హేగ యొక్క దయను పొందుతూ వచ్చింది. నా జీవితంలో దేవుని యొక్క దయను పొందాలంటే దేవునికి అనుకూలంగాను యథార్థ హృదయం కలిగి సత్యం కలిగి మనం జీవించినప్పుడు ఆయన మనకు తప్పక దయచేస్తాడని, మన ప్రార్థన ఆలకిస్తాడని విశ్వాసంతో మనం మొరపెట్టినప్పుడు ఆయన తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుని ప్రార్థనలోకి వెళ్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుని. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇటు సత్యాన్ని ఎరిగిన వాడు దేవుడే సెలవిస్తుంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడిన. ఆయన అబద్ధం ఆడాడు, తప్పక మనకు అనుగ్రహించేవాడని. నీవు నేను చెడ్డవారమైంది కూడా మన పిల్లలు అడగకపోయినా, మనం అడగకపోయిన అనేక మార్లు మనం ఎంతో తాపత్రయపడుతుంది వారికి ఇవ్వాలని. ఆ దేవాదేవుడు తన ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు. ఈ లోకం అల్పమైన స్వల్పమైన మన అక్కర్లు తప్పక మనం తీర్చే దేవుడు. మనం ప్రార్థించినప్పుడు మనకు దయచేసే దేవుడు, మనవి ఆలకించే దేవుడే అంటున్నాడు. విశ్వాసంతో మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా. దేవుడి వాక్యాన్ని దీవించుగా.